ఇంద్రస్వామి కోతిమోహంది మళ్ళీ వచ్చిందని చెప్పి తిట్టుకుంటా ఉన్నారు కదా, నాకు తెలిసి మీరు తిట్టుకుంటారని. నేను అలా ఏం కాదండి, ఇంక దెయ్యాల కొంపగా క్లీన్ చేశాను చెప్పడానికి మాత్రమే వచ్చాను అనమాట. నేనైతే క్లీన్ చేసేసాను మొత్తం, ఇల్లు చిమ్మి గిన్నెలు కడిగి అలాగే రైస్ వండి రసం పెట్టి చికెన్ ఫ్రై చేశాను అనమాట. నేనే ఫస్ట్ వేసుకుని తినేస్తున్నాను. అదేంటి పంది నువ్వే తింటున్నావు, మీ పిల్లలు పెట్టామంటే మా పిల్లలు అప్పుడు దాకా ఆగలేక రాత్రి రైస్ ఉంటే మజ్జిగ పోసుకొని మామిడికి నంచుకొని తినేసేశారు. నాకు లాగా మాత్రం మీరు అసలు తినద్దు, మీరు మాత్రం టైం టు టైం తినండి. మిషన్ కుట్టే వాళ్ళకైతే టైం అయితే ఉండదు అనమాట, ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు తింటమే అనమాట. సో నాకైతే అంటే ఇప్పుడు టైం కుదిరింది కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 11:10 అయ్యింది అనమాట. సో ఈ టైం నేను తింటున్నాను. ఎప్పుడు తింటా మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ తింటా లేకపోతే లేదనమాట. సో మళ్ళీ ఈ వీడియో అయితే నేను పెట్టలేదండి, ఫుల్ వీడియో అంటే చికెన్ది రసం అయితే నేను పెట్టలేదు. మళ్ళీ అందులో వెళ్ళి వెతకద్దు, నన్ను తిట్టద్దు, ముందుగా నేను చెప్పేస్తాను. అయితే ఫుల్ అంటే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, మామూలుగా ఫన్నీగా ఉంటుందని మాత్రమే నేను తీస్తున్నాను. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారని నాకైతే కామెంట్లో చెప్పండి. ఓ మిషన్ కుట్టే వాళ్ళకి తెగ వచ్చేస్తాయి డబ్బులు అంటారు కదా, వస్తాయి కాదని నేను చెప్పను. మిషన్ కుట్టే వాళ్ళ డబ్బులు అయితే వస్తాయి, అలాగే లేనిపోయిన జబ్బులు కూడా అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు కూడా తలా ముక్క తీసుకొని తినేసేసేయండి. నిజమండి, మిషన్ కుట్టే వాళ్ళకి లేనిపోయిన రోగాలు అన్నీ వస్తూ ఉంటాయి. డబ్బులు వస్తాయి, అలాగే రోగాలు కూడా వస్తాయి, అన్నీ భరించాలన్నమాట.